హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంకుల్ సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కాన్వర్సేషన్ ప్రాక్టీస్, ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో కొన్ని సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. ఒక క్యారెక్టర్ మణివదన్, అలాగే ఇంకో క్యారెక్టర్ జయప్రకాష్. ఈ రెండు క్యారెక్టర్లు తెలుసుకుందాం. హాయ్ మణివదన్, హౌ ఆర్ యూ అని రెండో క్యారెక్టర్ జయప్రకాష్ అంటుంది. ఎవరైనా కనిపించిన వెంటనే మనం ఇలాగే పలకరించాలి కాబట్టి హాయ్ మణివదన్, హౌ ఆర్ యూ అని అడగడం జరిగింది. హే జయప్రకాష్, ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్ అని మనం అంటాం. అలాగే ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ గుడ్ ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. ఐఎమ్ గ్రేట్ ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ. హౌ అబౌట్ ఐఎమ్ గుడ్ టు. So I heard that you have a lot of interesting hobbies. What do you like to do in your free time? I heard that you have a lot of interesting hobbies. Hobbies అంటే మన ఫ్రీ టైంలో చేసేటువంటి పనులు. మీకు చాలా ఇంట్రెస్టింగ్ హాబీస్ ఉన్నాయని విన్నాను. మీ ఎంతవరకు నిజం? వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? ఫ్రీ టైంలో నువ్వేం చేయాలనుకుంటావు? యా, దట్ ఈస్ ట్రూ. ఐ లవ్ రీడింగ్ బుక్స్, listening to music and gardening. What about you? మీరు కూడా మీ హాబీస్ చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. ఐ లవ్ రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ గార్డెనింగ్. వాట్ అబౌట్ యూ? మీ సంగతి ఏంటని అడుగుతున్నాను. ఓ, దట్స్ కూల్. ఐ లైక్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, వాచింగ్ మూవీస్ అండ్ కుకింగ్. ఐ లైక్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, వాచింగ్ మూవీస్ అండ్ కుకింగ్. మనకి బ్యాడ్మింటన్, సినిమాలు చూడడం, అండ్ కుకింగ్ ఇష్టం అని చెప్తున్నాను. నైస్. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్ టు రీడ్? ఎటువంటి పుస్తకాలు నువ్వు చదవాలని అనుకుంటున్నావు? ఐ లవ్ రీడింగ్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ బయోగ్రఫీస్. మనం లాంగ్వేజ్ వచ్చినట్లయితే మాటకు మాట పెరుగుతూ మన కాన్వర్సేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి లాంగ్వేజ్ రాదో, వొకాబులరీ రాదో, తర్వాత ఏం అడగాలో తెలియదో, ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం రాగానే ఊరుకుంటారు. ఎటువంటి బుక్స్ అంటే ఇష్టం అంటే ఐ లవ్ రీడింగ్ ఫిక్షన్. ఫిక్షన్ అంటే కాల్పనిక సాహిత్యం, లేనటువంటిది ఉన్నట్టుగా ఊహించి రాసినటువంటివి. నావెల్స్ కానీ, ఇవన్నీ కథలు కానీ, ఇవన్నీ కూడా జరిగినవి కావు. అందువల్ల ఊహించి కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసి రాస్తారు కాబట్టి అది ఫిక్షన్ అన్నమాట. సైన్స్ ఫిక్షన్. సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్లో కొన్ని జరిగేట్టు, ఈ రోబోట్ల గురించి కానీ, గ్రహాంతరవాసుల గురించి కానీ, ఏలియన్స్ గురించి కానీ చాలా రోజుల క్రితమే కొంతమంది ఫిక్షన్ చేసి ముందు ఇలా జరిగిపోతుంది. బెస్ట్ ఆదిత్య 369 అనేటువంటి మూవీ 1993లో వచ్చింది, బాలకృష్ణ నటించారు. ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ అన్నమాట. అండ్ బయోగ్రఫీస్ అంటే జీవిత చరిత్ర. మళ్ళీ ఈ బయోగ్రఫీస్ రెండు రకాలు. ఒకటి ఆటోబయోగ్రఫీస్, మన జీవిత చరిత్ర మనమే రాసుకున్నట్లయితే అది ఆటోబయోగ్రఫీ, వేరే వాళ్ళు రాసినట్లయితే అది బయోగ్రఫీ. దట్స్ గ్రేట్. ఎవరైనా ఇది చెప్తే దాన్ని ప్రశంసపూర్వకంగా మనం మాట్లాడుకోవాలి. దట్స్ గ్రేట్. ఐ మోస్ట్లీ రీడ్ నాన్ ఫిక్షన్ బుక్స్ లైక్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ. నీ ఇంట్రెస్ట్కి నా ఇంట్రెస్ట్కి తేడా ఉంది. నువ్వు ఫిక్షన్ ఎక్కువ చదువుతావు కదా. ఐ రీడ్ నాన్ ఫిక్షన్ బుక్స్. నాన్ ఫిక్షన్ బుక్స్ అంటే ఇంకా కాల్పనిక సాహిత్యం కాదనమాట, జరిగింది. ఏది? హిస్టరీ అండ్ ఫిలాసఫీ, తత్వశాస్త్రం నేను ఎక్కువగా ఇష్టపడతాను, అలాగే హిస్టరీని ఎక్కువగా ఇష్టపడతానని మణివదన్ చెప్పడం జరుగుతుంది. ఓ, దట్స్ ఇంట్రెస్టింగ్. చూడండి, ఇందాక దట్స్ గ్రేట్ అన్నాడు, ఈయనేమో దట్స్ ఇంట్రెస్టింగ్ అని. ఈ విధంగా అవతల వారి యొక్క సెంటెన్సెస్ చెప్పినప్పుడు మనం కూడా కొంచెం పాజిటివ్గా ఎంకరేజ్ చేసినట్టుగా, బాగుంది, వెరీ నైస్, ఇలా ఏదో ఒకటి అంటూ ఉండాలి. కాబట్టి దట్స్ ఇంట్రెస్టింగ్. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్ టు లిజన్ టు? నీ బుక్స్ సంగతి సరే, ఎటువంటి మ్యూజిక్ నీకు ఇష్టం? ఐ లైక్ లిజనింగ్ టు క్లాసికల్ మ్యూజిక్, జాజ్ అండ్ రాక్ అని మనోదం చెప్పడం జరుగుతుంది. నాకు క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం, శాస్త్రీయ సంగీతం, జాజ్ మ్యూజిక్ అండ్ రాక్ మ్యూజిక్ ఇష్టం అని చెప్తున్నాను. ఓ వావ్, ఇందాక చూడండి గ్రేట్ అన్నాడు, తర్వాత దట్స్ ఇంట్రెస్టింగ్ అన్నాడు, ఇక్కడ ఓ వావ్ అన్నాడు. ఒక డైవర్స్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. మ్యూజిక్లో నీకు డైవర్స్ టేస్ట్ అంటే విభిన్నమైనటువంటి టేస్ట్ ఉంది. క్లాసికల్లో, ఇటు జాజ్, ఇటు వెస్టర్న్, ఇలా డిఫరెంట్ స్టైల్స్ వింటున్నావు అని చెప్తాను. ఐ మోస్ట్లీ లిజన్ టు పాప్ అండ్ హిప్ హాప్. పాప్ సాంగ్స్ అండ్ హిప్ హాప్ సాంగ్స్ ఈ జయప్రకాష్ వింటాడట. మరి
ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ జనర్స్ అంటే డిఫరెంట్ శైలులు అనమాట. ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ జనర్స్, డిఫరెంట్ మ్యూజిక్స్, ఫంక్ అని, బ్లూస్ అని, జాజ్ అని, రాక్ అని, హిప్ హాప్ అని, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ని నేను ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టమని మనం చెప్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్ టు వాచ్? మనం మాట్లాడేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పుస్తకాలు, సినిమాలు అలా ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. వీళ్ళు కూడా కాన్వర్సేషన్లో మాట్లాడుతూ నెక్స్ట్ అడుగుతున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్ టు వాచ్? ఎటువంటి సినిమాలు నువ్వు ఇష్టపడతావు? ఐ ఎంజాయ్ వాచింగ్ కామెడీ, యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీస్. ఆల్మోస్ట్ కామెడీ అలాగే యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడతామంటే అంటే హారర్ మూవీస్ పెద్దగా నచ్చవు. నైస్. డూ యూ లైక్ కుకింగ్? మీకు కుకింగ్ ఇష్టమేనా అని ఈయన అడుగుతున్నాను. ఎస్, ఐ లవ్ కుకింగ్. ఐ మోస్ట్లీ కుక్ ఇండియన్ డిషెస్. మరి జయప్రకాష్ చెప్తున్నాను, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ డిషెస్ నేను వండుతాను. బిర్యానీ, పులిహోర, గారెలు ఇటువంటివన్నీ ఇండియన్ వంటకాలను వండుతాను అంటాడు. దట్స్ గ్రేట్. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ కుక్ బట్ ఐ డూ ఎంజాయ్ గార్డెనింగ్ లాట్. నేను పెద్ద కుక్నేం కాదు, పెద్దగా వండను, కానీ గార్డెనింగ్ బాగా ఎంజాయ్ చేస్తానని ఇతను చెప్పడం జరిగింది. ఓ దట్స్ నైస్. చూడండి, అప్రిషియేషన్ ఎన్ని విధాలుగా దట్స్ గ్రేట్ అన్నాం, దట్స్ ఇంట్రెస్టింగ్ అన్నాం, వావ్ అన్నాం, అలాగే ఇప్పుడు దట్స్ నైస్ అంటున్నాం. అంటే మన కాన్వర్సేషన్లో రిటర్న్లో కానీ స్పోకెన్లో కానీ సేమ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ రిపీట్ చేయకుండా అదే అర్థం వచ్చేలా డిఫరెంట్ సెంటెన్సెస్ వాడుతుంటే మనకి ఆ లాంగ్వేజ్ మీద ఉన్నటువంటి పట్టు బయటకు కనిపిస్తుంది. అలాగే అవతల వాళ్ళకి అది వినసొంపుగా ఉంటుంది, మనకి ఇంప్రెషన్ కూడా బాగుంటుంది. హో దట్స్ నైస్. వాట్ డూ యూ లైక్ టు గ్రో ఇన్ యువర్ గార్డెన్? మరి నీ గార్డెనింగ్ అంటే ఇష్టం అన్నావు కదా, ఈ గార్డెన్లో ఏం చేస్తుంటావు? వాట్ డూ యూ లైక్ టు గ్రో ఇన్ యువర్ గార్డెన్? ఐ గ్రో ఎ లాట్ ఆఫ్ హర్బ్స్, ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్. హర్బ్స్ అంటే మూలికా మొక్కలు, చిన్న చిన్న మొక్కలు అనమాట. పుదీనా, పాలక్ ఇలాంటివి హర్బ్స్, అలాగే ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్. మంచి పూలు కూడా ఉంటాయి, కూరగాయలు కూడా పండిస్తారంట. ఇట్స్ వెరీ రిలాక్సింగ్ ఫర్ మీ. గార్డెనింగ్ నిజంగానే రిలాక్సింగ్ ఉంటుందండి. దట్ సౌండ్స్ గ్రేట్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ విత్ యూ. ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు చివరిలో మనం చెప్పాల్సింది ఇట్ వాజ్ నైస్ టాకింగ్ విత్ యూ, నీతో మాట్లాడడం చాలా బాగుంది అని చెప్తున్నాడు జయప్రకాష్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ విత్ యూ మధుసూదన్. సేమ్ హియర్, నాకు కూడా అలాగే ఉంది బాస్ అంటున్నాడు ఈయన. సేమ్ హియర్ జయప్రకాష్. లెట్స్ క్యాచ్ అప్ సూన్. మళ్ళీ కలుద్దాం. లెట్స్ క్యాచ్ అప్ సూన్ అంటే మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మనం కూడా లెట్స్ క్యాచ్ అప్ సూన్ విత్ న్యూ వీడియో.